లేని జీవితం ఎడారి వంటిది, నీవు లేని జీవితం ఎడారి వంటిది, నీవు లేని జీవితం సమాధి వంటిది, నీవు లేని జీవితం సమాధి వంటిది. యేసయ్యా నన్ను నడిపించుమయా సారమైన నేలకు, యేసయ్యా నన్ను నడిపించుమయా సారమైన నేలకు, యేసయ్యా నన్ను నడిపించుమయా నీ నిత్య జీవముకు, నీవు లేని జీవితం ఎడారి వంటిది, నీవు లేని జీవితం సమాధి వంటిది, నీవు లేని జీవితం ఎడారి వంటిది. ప్రియులారా, యేసు ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. భారము చేయాల్సి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. మన అన్ని సమస్యల నుంచి విడుదల, మన అన్ని శాప దోషముల నుంచి విడుదల, మనలో ఉన్నటువంటి పాప భారము నుంచి ఆయన విశ్రాంతినివ్వడానికి ఆహ్వానిస్తున్నాడు. మరి ఈరోజు ఈ దివ్య పూజా బలి ద్వారా, ఆరాధన వాక్య పరిచర్య ద్వారా ప్రభువా ఆ విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని నాకు ప్రసాదించుమని ప్రార్థించుకుందాం. ప్రయాసపడి భారమును మోయుచున్న వారలారా నా యొద్దకు రమ్మని పిలిచిన దేవా, ప్రయాసపడి భారమును మోయుచున్న వారలారా నా యొద్దకు రమ్మని పిలిచిన దేవా, నిత్య జీవ మార్గమును నేనే అని పలికితివి, నిత్య జీవ మార్గమును నేనే అని పలికితివి, నడిపించుమయా నన్ను నీ సన్నిధికి, నడిపించుమయా నన్ను నీ సన్నిధికి, కరుణించుమయా నన్ను నీ
కృపతోడా. యేసయ్యా నన్ను నడిపించుమయా సారమైన నేలకు. యేసయ్యా నన్ను నడిపించుమయా నీ నిత్య జీవములో. నీవు లేని జీవితం ఎడారి వంటిది. నీవు లేని జీవితం ఎడారి వంటిది. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ఏ శాప దోషములు మీలో పనిచేస్తున్నాయో, ఏ భారంతో మీరు కృంగు కృషించిపోతున్నారో, ఏ ఆత్మీయ శక్తి కోసం మీరు తప్పిస్తూ ఉన్నారో, దేవా ఈరోజు మా ఆత్మ దాహము తీర్చుకోవాలి. ఈరోజు నీ ఆత్మ మాలో అణువణువున ప్రవహించాలి. మా తల నుంచి అరి పాదముల వరకు నీ అభిషేకము నింపబడాలి. మాకున్న అన్ని ఆటంకములు ఈరోజు తొలగించుకుని సంతృప్తితో సమాధానంతో మీ ఇంటికి వెళ్ళాలి. ప్రభువా, మాలో నీ మహత్తర కార్యములు జరిపించుము. మాలో అద్భుత ఆశ్చర్య క్రియలు ఈరోజు జరిపించుము దేవా. మీ సాధనములుగా మమ్ము వినియోగించుకోము. మీ సువార్త ప్రచారకులుగా, మీకు సాక్ష్యమిచ్చే బిడ్డలుగా, మీకు గొప్ప సాక్షులుగా ఈ బిడ్డలందరిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం దేవా. కృంగిపోయి భారముతో నడువలేని వారలారా, నా యొద్దకు రమ్మని పిలిచిన దేవా. కృంగిపోయి భారముతో నడువలేని వారలారా, నా యొద్దకు రమ్మని పిలిచిన దేవా. నీ ఆత్మశక్తితో నింపెదనని పలికితివి. నీ ఆత్మశక్తితో నింపెదనని పలికితివి. నడిపించుమయా నన్ను నీ సన్నిధికి. నడిపించుమయా నన్ను నీ సన్నిధికి. కరుణించుమయా నన్ను నీ కృపతోడా. యేసయ్యా నన్ను నడిపించుమయా సారమైన నేలకు. యేసయ్యా నన్ను నడిపించుమయా నీ నిత్య జీవములో. నీవు లేని జీవితం ఎడారి వంటిది. నీవు లేని జీవితం ఎడారి వంటిది. నీవు లేని జీవితం సమాధి వంటిది. నీవు లేని జీవితం సమాధి వంటిది. యేసయ్యా నన్ను నడిపించుమయా సారమైన నేలకు. యేసయ్యా నన్ను నడిపించుమయా నీ నిత్య జీవములో.
లేని జీవితం ఎడారి వంటిది నీవు లేని జీవితం సమాధి వంటిది. అవును యేసయ్య, ఈ ఎడారి లాంటి జీవితంలో నదులు ప్రవహింపజేస్తానని యెషయా ప్రవక్త ద్వారా వాగ్దానం ఇచ్చావు కదా. ఎండిన ఎడారిలో నదులు పారిస్తానన్నావు. నా ఆత్మ కోసం దాహం కొనిన వారిపై నీ ఆత్మను క్రమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చావు. అయా, ఆ వాగ్దానములను ఈరోజు మా అందరి జీవితంలో నిజం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మీ ఆత్మను స్వీకరించడం కోసం మా శరీరము, మా మనస్సు, మా ఆత్మ మలినమై ఉన్నాయి. ప్రభువా, ఈ మలినములన్నింటిని తొలగించి మా శరీరమును, మా ఆత్మను, మా మనస్సును శుభ్రపరచి నీ ఆత్మను పొందుకోవటానికి అర్హతను మాకు అనుగ్రహించుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరం సంతోషంగా గాయక బృందంతో కలిసి మహిమ గీతం చప్పట్లతో పాడుకుందాం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మా రాజా, ఏలిన వారైన సర్వేశ్వరా పరలోకమున మా రాజా, సర్వశక్తి గల పరమపిత మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇళ్ళలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీయేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇళ్ళలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి
సర్వేశ్వరునికి మహిమా. పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా, పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా, మా నేత్రములను తెరువమని మిమ్ము వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వరా, మా కార్యములను మీ చిత్తమునకు అనుకూలపరచుడు. తద్వారా మీ ప్రియతమ కుమారుని సహాయమున మేము ధర్మక్రియలను అత్యధికముగా చేయగలుగుదుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అందరు కూర్చో. మొదటి పట్టణము యెషయా 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. మరొకసారి మొదటి పట్టణము యెషయా 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ప్రభువు పూర్వము సెబూలును నాఫ్తలి మండలమున అవమానమును ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధర సముద్రము నుండి యోర్దాను ఆవలి తీరము వరకు అన్యజాతి వారు వసించు గలిలయ రాష్ట్రము వరకు గల ప్రదేశమును కీర్తిని బడియును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాఢాంధకారము క్రమణ తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభూ, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోష చిత్తులను గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించున్నట్లుగా, కొల్ల సొమ్ము పంచుకుని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ పక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగకొట్టితివి, వారి భుజముల మీద దండములను ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిథ్యాయియులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. ఇది ప్రభువు వాక్కు.
సర్వేశ్వరునికి వందనములు. Second reading is taken from 1 Corinthians chapter 1 verses 10 to 13 and 17. 1 Corinthians chapter 1 verses 10 to 13 and 17. Now I appeal to you, brothers and sisters, by the name of our Lord Jesus Christ, that all of you should be in agreement and there should be no divisions among you, that you should be united in the same mind and the same purpose. For it has been reported to me by Shole's people that there are quarrelings among you. My brothers and sisters, what I mean is that each of you should say, I belong to Paul, or I belong to Apollos, or I belong to Cephas, or I belong to Christ. Has Christ been divided? Was Paul crucified for you, or were you baptized in the name of Paul? Verses 17. For Christ did not send me to baptize, but to proclaim the gospel, and not with eloquent wisdom, so that the cross of Christ might not be emphasized of its power. This is the word of the Lord. Thanks be to God. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో నుందురుగాక, మీతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము. ఏలినవారా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త అధికారము 4 వచనాలు 12 నుంచి 22 వరకు. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతుడును వీధి జబులోను నప్తలి సీమలలోను సరస్సు తీరమున నున్న కర్ఫర్నామునకు వచ్చి నివాసమేర్పరచుకొనెను. జబులోను నప్తలి ప్రాంతము, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవలి దిక్కున
అన్యులు నివసించు గలిలేయ సీమయందు అంధకారమును నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అను యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపనారంభించెను. గలిలేయ సరస్సు తీరమున యేసు నడుచుచు వల వేసి చేపలను పట్టు పేత్రు అను పేరు గల సీమోనును అతని సోదరుడు అంద్రియాను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుము, మిమ్ము మనుషులను పట్టువారుగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చట నుండి పోవచ్చు యేసు జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి ఇద్దరు సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. త్రిత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ఆబేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. ఆబేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. అబ్రహాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. ఈ దివ్య పూజలో అర్పింతును నా హృదయం. అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. వారి నామస్తుతి మహిమల కొరకును
మన యొక్కయు వారి సత్యశిరస యొక్కయు ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. మా రక్షకుడవగువో సర్వేశ్వర, మా ఈ అర్పణములను ప్రీతితో స్వీకరించుడు. వీనిని పవిత్రపరచి అవి మాకు రక్షణదాయకమగునట్లు చేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ఏలిన వారి వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఆయన తన జన్మము ద్వారా మానవుల పాత స్వభావమును నూతనపరచెను. తన పాటుల ఫలితమున మా పాపములను తుడిచివేసెను. మరణమును జయించి పునరుత్థానుడై నిత్య జీవన మార్గమును మాకు తయారు చేసి చూపెను. మీ సమక్షమున ప్రవేశించి మోక్ష ద్వారములను మాకు విప్పెను. ఆ కారణమున దూతల పునీతుల బృందమున సమేతమున నిరతము మీ స్తుతిగానము పాడుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ఏలిన వారి నామమున వేంచేసేవారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా. అందరూ మోకరించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి,
మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ మీ ఉత్థానము ఉత్థానము చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఏలిన వారా, ప్రపంచమంతటిని వ్యాపించున్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మును, ఈ బలి పూజలో చేరి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థాన మహిమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమంద చనిపోయిన వారందరినీ స్మరింపడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరికీ దయచెప్పుడు. దేవుని కన్యతల్లిక మరియమ్మతోను, పునిత జోజప్ప గారితోను, పునిత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్య ఆత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. అందరు చేతులపైకి ఎత్తి అందరం కలిసి చెప్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని చేసువ మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా, మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, మీరు ఒక్క మాట పలికిన నేను స్వస్థత పొందెదను. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రియ సహోదరి సహోదరులారా, దుష్టశక్తి చేతబడి శక్తులతో బంధించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చే ఆదివారం వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ ప్రార్థన ఆరాధన నిర్వహించడం జరుగుతుంది. మీ ఇళ్ళల్లో కానీ మీ ప్రక్క ఇళ్ళల్లో కానీ మీ గ్రామంలో కానీ
అలాంటి ఆటంకములతో బంధించబడిన వారిని దయచేసి రేపు ఆదివారం అంటే వచ్చే ఆదివారం ఇక్కడ ముత్తంగిలో ప్రార్థనలో పాల్గొనడానికి దయచేసి మీరు ప్రేరేపించి బుద్ధి మాటలు చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు విడుదల పొందటం వల్ల తీసుకుని వచ్చినటువంటి మీకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మరి తప్పకుండా మీరు ఆ పని చేస్తారని అనుకుంటున్నాను. ప్రార్థించదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, మేమిప్పుడు మీ జీవనదాయక ప్రసాదమును పుచ్చుకొని ఉన్నాము. మేము మీ సేవయందు ఆనందోత్సాహములు కలిగి ఉండినట్ల మీ కృపను ప్రసాదించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ముందురుగాక, మీతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని ఆశీర్వదించి సదా సర్వదా కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనం.